హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నిన్న పోసాన్ని సిఐడి వాళ్ళు విచారించారు కదా, అయితే ఈ విచారణకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు అయితే వచ్చేస్తాయి. కొన్ని ఆర్టికల్స్ ఏ విధంగా ప్రింట్ చేస్తున్నాయంటే ఆ పోసాని మొత్తం చెప్పేశాడు, ఆయన వాంగ్మూలం చూస్తే మొత్తం కూడా సాక్షి మీడియా ఆయనతో చేయించిందని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా వార్తలు అయితే వచ్చాయి సార్. అండ్ ఇంకోటి ఎలా ఉన్నాయంటే సార్, 4 గంటల పాటు పోసానిపై థర్డ్ డిగ్రీ చేశారు సిఐడి వాళ్ళని కూడా వేసేస్తున్నారు. మరి నిజంగా ఆ సిఐడి వాళ్ళు థర్డ్ డిగ్రీ చేస్తుంటారా లేదా, అండ్ ఈ వాంగ్మూలం ఏదైతే చెప్తున్నారో అది ఎలా లీక్ అయింది, అసలు విచారణ ఎలా సాగింది, ఏం ప్రశ్నలు అడిగారు, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? నిన్న మన ఏపీ సిఐడి పోసాని కృష్ణమురళిని దాదాపు 4 గంటల పాటు విచారించారని చెప్తున్నారు. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి సో మధ్యలో బ్రేక్ ఇచ్చి ఈవినింగ్ వరకు చేశారు. సో 1 డే పోసానిని సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించింది. సో ఆయనకు ముందుగా వైద్య పరీక్షలు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకెళ్లారు. దాని తర్వాత ప్రశ్నలు అడిగారు. డిఎస్పి లక్ష్మయ్య ఆధ్వర్యంలో దాదాపు 32 ప్రశ్నలు పోసానిని అడిగినట్టు చెప్తున్నారు. ఆ 32 ప్రశ్నల్లో చాలా వాటికి తనకు తెలియదని, గుర్తులేదని, మర్చిపోయానని పోసాని చెప్పినట్టుగా తెలుస్తుంది. అట్లాగే నాకు ఆరోగ్యం బాగాలేదు అని మాటిమాటికి ఆయన ఎంక్వైరీ నుంచి పక్కకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి నేను అని చెప్పాడని, సహకరించలేదని చెప్తున్నారు. సో అందుకనే మళ్ళీ సిఐడి మళ్ళీ కస్టడీని అడిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇదొకటైతే, రెండవ యాంగిల్, ఈయన సాక్షి పేపరే నన్ను ఇలా మాట్లాడమనింది, వాళ్లే ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు, వాళ్లే సబ్జెక్ట్ ఇచ్చారు, నేను దాన్ని చెప్పాను అంతే తప్ప మొత్తం సాక్షి వాళ్ళే ఇదంతా చూసుకున్నారు అని కూడా పోసాని చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే ఇదంతా సిఐడి వాళ్ళు బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు, కానీ తెలుగుదేశం మీడియాలో మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్న వార్తలన్నీ వస్తున్నాయి. సో అంటే మరి తెలుగుదేశానికి సిఐడి వాళ్ళు లీక్ చేశారా? ఎందుకంటే మనకి గతంలో కూడా జగన్ ప్రభుత్వంలో కూడా సాక్షిలో వచ్చేవి, ఎందుకంటే సిఐడి వాళ్ళు సాక్షికి లీక్ చేస్తారు కాబట్టి. ఇది తెలుగుదేశం వాళ్ళు TV5, ఆంధ్రజ్యోతి కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు. బిగ్ టీవీ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బంధువులతో, లేకపోతే మొత్తానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే ఛానల్, అంటే అక్కడ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్. సో ఇలాగా తెలుగుదేశం మీడియాకు సంబంధించిన ఛానల్స్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, పోసాని కృష్ణమురళికి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏమంటే, 4 గంటల పాటు పోసాని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా ఒక తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి ఒక మీడియా రాశారు. సో అయితే ఇదంతా అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి టెస్టులు చేసి మళ్ళీ కోర్టులో, అక్కడ గుంటూరులో ఉండే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ కోర్టు, దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు అడిగారు, నిన్నేమన్నా అక్కడ సిఐడి వాళ్ళు టార్చర్ చేశారా, బలంతం ఏమన్నా చేశారా అని అడిగినప్పుడు అలాంటిది ఏమీ లేదని పోసాని చెప్పాడు. నిజానికి టార్చర్ చేస్తుంటే పోసాని ఖచ్చితంగా కోర్టులో చెప్పిండేవాడే, ఎందుకంటే గతంలో కూడా సిఐడి రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. సో అందువల్ల ఇప్పుడు సిఐడి అంటేనే చాలా మందికి భయం వచ్చే అవకాశం ఉంది, మనల్ని కూడా కొడతారేమో అని. ఎందుకంటే అవన్నీ ఏండ్ల తరబడి తేలవు, ఒకవేళ కొట్టినా కూడా తేలవు. నేను చాలాసార్లు చెప్పాను, పోలీసులు టార్చర్ చేయడం అనేది వెరీ వెరీ కామన్. దాని మీద అనేక సినిమాలు వచ్చాయి మనకి, ముఖ్యంగా తమిళ్లో విచారణే కావచ్చు, జై భీమ్ కావచ్చు, అలాంటి సినిమాలు వచ్చాయి. ఇంకా తెలుగులో చాలా కమర్షియల్ సినిమాలో గ్రేట్ లాగా చూపిస్తూ ఉంటారు. హీరో కాపు ఉంటే వాళ్ళు చితక్ కొడుతుంటాడు, అసలు పోలీస్ స్టేషన్లో కాదు ఎక్కడంటే అక్కడ కొడుతుంటారు, అదంతా కూడా గ్రేట్ అన్నట్టుగా మన వాళ్ళు చూపిస్తారు. కనీసం విచారణ, జై భీమ్ లాంటి తమిళ సినిమాల్లో ఇది తప్పని చూపించారు, కొట్టే హక్కు లేదు. నేను ఒక చాలా పాపులర్ డైరెక్టర్ ఒకసారి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన సినిమాలో ఇలాంటిది కొట్టేది ఉంటే నేను అడిగాను, సార్ కొట్టడం కరెక్ట్ కాదు కదా లీగల్గా అంటే, అది నా విషయం నాకు తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు నేను షాక్ అయ్యాను, అంటే లీగల్గా లా ఏం చెప్తుందో కూడా తెలియకుండా సినిమాలు తీస్తున్నారు అని. అలాగే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. సో వాళ్ళకి లా ఏం చెప్తుంది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని పోలీసులు ఎలా ట్రీట్ చేయాలి అవి కూడా తెలియదు. ఎందుకంటే కొట్టడం సహజం అని నమ్మేవాళ్ళు ఉన్నారు, కొట్టకుండా పోతే నిజం ఎలా చెప్తాడని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాడిని వాడికి వస్తే కానీ తెలియదు అనమాట అప్పుడు. సో రెండోది ఏంది, పెద్ద వాళ్ళని ఎందుకు కొట్టరు, ఒక జగన్ ఎందుకు కొట్టరు, లేకపోతే చంద్రబాబుని ఎందుకు కొట్టరు? వాళ్ళని అరెస్టులు చేసినప్పుడు మాత్రం
చుట్టూ లాయర్లు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు, వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి. వాళ్ళని కూడా కొట్టచ్చు కదా. స్కిల్ డెవలప్మెంట్లో ఎంత డబ్బులు నీకు ముట్టాయని చంద్రబాబుని కొట్టచ్చు. జగన్ని నీకు ఫిట్ ప్రో ఎక్కడెక్కడ జరిగింది, ఎవరు ఇచ్చారు చెప్పు అని కొట్టచ్చు కదా. జగన్ కూడా ఎందుకు కొట్టరు? సో కాబట్టి ఏంటంటే కామన్ పీపుల్ని, ముఖ్యంగా దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు ఇలాంటి వాళ్ళని, ఎందుకంటే బలహీన వర్గాలంటే వీళ్ళు ప్రధానంగా, వీళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. పోలీసులు కూడా డబ్బున్న వాళ్ళని, పరపతున్న వాళ్ళని కొట్టడం అనేది వెరీ వెరీ రేరు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని కొట్టడం ఈ మధ్యకాలంలో పెరిగింది. పోలీసులు కొట్టడం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అదే చూస్తున్నాం. అంటే నాయకులను కొట్టకపోవచ్చు కానీ సోషల్ మీడియా కార్యకర్తలను చాలామందిని కొడుతున్నారని హైకోర్టే సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ సబ్మిట్ చేయమనింది. ఇప్పటివరకు సబ్మిట్ చేయట్లేదని హైకోర్టే ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సో ఈ టార్చర్ అనేది కామనే. మరి పోసానిని టార్చర్ చేశారా? చేసినా కూడా పోసాని భయపడి కోర్టుకి చెప్పలేదా? ఎందుకంటే అది చెప్తే మళ్ళీ ఇంకా రివెంజ్ డ్రామాలు ఉంటాయి, మరిన్ని కేసులు పెడతారేమో భయపడేమన్నా చెప్పలేదా? ఎందుకంటే మామూలుగా కూడా లోపాయికారిగా వాళ్ళతో ఏదన్నా ఒప్పందం చేసుకుంటే తప్ప పోసానిని వదిలిపెట్టే ప్రసక్తి కనబడట్లేదు. లోపాయికారిగా అంటే ఏంటి? ఒకటి అప్రూవర్గా మారాలి. అప్రూవర్గా మారి నేను ఈ తప్పు చేయలేదు, నాకు ఫలాని సాక్షినో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే చేశానో చెప్పాలి. అప్పుడు ఇతన్ని అప్రూవర్గా మార్చి వాళ్ళ మీద కేసులు పెడతారు. సో అలాగే తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవ్ కావచ్చు, ఇలాగ చాలా మంది అప్రూవల్గా మారిపోయి ఇటు కేజ్రీవాల్ టీం మీద, కవిత మీద వాళ్ళు నెగిటివ్గా చెప్పడం, దానివల్ల వీళ్ళని అరెస్ట్ చేయగలగడం, ఇవన్నీ అప్రూవల్గా మారడం వల్లే జరిగాయి. సో అలా జరిగే అవకాశం ఉంది. పోసాని కానీ అప్రూవల్గా మారిపోతే ఆయనకి ఈ కేసుల నుంచి ఇమ్మీడియట్గా విముక్తి దొరుకుతుంది. మారకుండా గవర్నమెంట్కి యాంటీగా ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఇబ్బంది. అందుకని పోసాని ఎక్కడ కూడా గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడట్లేదు. పోసాని భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎక్కడా వచ్చి ఇది అన్యాయము, గవర్నమెంట్కి మమ్మల్ని వేధిస్తుందని ఎక్కడ చెప్పట్లేదు. ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడడం తప్ప తర్వాత ఇప్పటి వరకు మాట్లాడలేదు. అంటే అర్థమేమి? పోసానికి అర్థమైంది, మనం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు కానీ మాట్లాడితే అది మరింత మనకి బిగుసుకుంటుంది, అందువల్ల సైలెంట్గా ఉందామని డిసైడ్ అయ్యాడు. అలాంటప్పుడు కొట్టినా కూడా ఆయన చెప్తాడని నేను అనుకోవట్లేదు. కొట్టినా కూడా చెప్పకపోవచ్చు. భయం కానీ ఉంటే చాలామంది మామూలుగా దెబ్బలు తినేవాళ్ళు కోర్టులో చెప్పరు. కోర్టులో కూడా చాలాసార్లు అడగరు జడ్జెస్. కొంతమంది ఇట్లాంటి పాపులర్ ఫిగర్స్ని అడగచ్చు. రెండవ వార్త ఏంటంటే ఇదే తెలుగుదేశం మీడియానే రాస్తుంది, పోసానితో ఫోటోలు దిగడానికి సిఐడి వాళ్ళు ఎగబడ్డారు అని కూడా వీళ్ళే రాశారు. వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందని. మామూలుగానే సెలబ్రిటీలు అరెస్ట్ అయినప్పుడు మనం చూసాం, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన్ని ఇంటరాగేట్ చేయడం. ఎందుకంటే పోలీసులు కూడా దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో వాళ్ళకి హీరోల పట్ల లేకపోతే సెలబ్రిటీల పట్ల వాళ్ళకి కూడా క్రేజ్ ఉంటుంది. సో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి పోసాని కృష్ణమురళితో ఈరోజు మీరు ఇంటరాగేషన్ ఉంది కదా నాన్న, ఒక ఫోటో తీసుకురా అని చెప్పచ్చు. మనకు పుష్పాలు అదే కదా వాడారు. సో సీఎంను కలుస్తా ఉంటే ఒక ఫోటో తీసుకురా, భార్య అడగచ్చు, ఇలాగా ఉండొచ్చు. ఏంటంటే ఇక్కడ ఇంటరాగేట్ చేసే వాళ్ళు కానీ పోసాంత్ ఎలాంటి ఫోటోలు పబ్లిక్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఒక సెలబ్రిటీగా అక్కడికి రాలేదు, అతను ఒక నిందితుడిగా వచ్చాడు. నిందితుడితో ఫోటోలు దిగడం అనేది రాంగ్ సిగ్నల్స్ని పంపిస్తుంది అనేది ఉంటుంది. ఏదేమైనా పోసానికైతే ఊరట లభించలేదు. ఈరోజు బెయిల్